బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. 4.5 గంటల పాటు నందినగర్లోని నివాసంలో సిట్ అధికారులు విచారించారు. గతంలో విచారించిన స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్ను అధికారులు విచారించినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాయేష్ అందిస్తారు. రైట్ రాయేష్, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ని కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు విచారణ చేశారు. దాదాపు 4:50 పాటు ఈ విచారణ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం ఎర్రబల్లి నుంచి కూడా బయలుదేరి నందినగర్ లో ఉన్న నివాసానికి కేసీఆర్ రావడం జరిగింది. 6 సభ్యులతో కూడిన బృందం అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి కేసీఆర్ ని విచారణ చేశారు. ఆ విచారణకు సంబంధించి అటు డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఏసీపీ వెంకటగిరి, గ్రేహౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్ అయితే ఈ సిట్ అధికారులు అయితే విచారించారని చెప్పుకోవచ్చు. అయితే సిట్ విచారణకు సంబంధించి కొన్ని కీలక అంశాల మీద కేసీఆర్ ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలోనే చాలా మందిని అటు సిట్ అధికారులు విచారించారు. ప్రధానంగా అటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ ని కూడా విచారించారు. వాళ్ళకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ను కూడా చేశారు. దాదాపు 8 అంశాల మీద కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఆ ఎవిడెన్స్ అయితే కేసీఆర్ ముందు పెట్టి పూర్తిగా విచారణ జరిపినట్టుగా తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్ ను కూడా ఆ సిట్ అధికారులు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సిట్ అధికారులు విచారించిన దాంట్లో గతంలో ఏదైతే హరీష్ రావు కావచ్చు అటు కేటీఆర్ ని ప్రశ్నించారో ఆ కీలకంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర నాయకులకు సంబంధించిన వాటిని ట్యాపింగ్ చేయడానికి కారణం ఏంటి, అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఇజ్రాయెల్ నుంచి కొన్నారని కూడా వస్తుంది. దానికి సంబంధించి ఆ ఫండ్స్ ఎలా పే చేశారు, ఆ బిల్లులు, బ్యాంక్ అకౌంట్స్ కూడా సిట్ అధికారులు ఆ ప్రూఫ్లతో సహా ఉంచినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రముఖంగా రాజకీయ నాయకులతో పాటు అటు సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఆ సినీ ప్రముఖుల్ని ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అనే అంశాల మీద ప్రధానంగా సిట్ అధికారులు విచారించినట్టుగా తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలక్షన్స్ టైంలో ఆ ఫండ్స్ ఎలక్ట్రికల్ బాండ్స్ ద్వారా కొన్ని ఫండ్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఫండ్స్ ఎలా వచ్చినవి, దానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొంతమందిని బెదిరించారు, ప్రైవేట్ సెటిల్మెంట్ చేశారంటూ కూడా గతంలో అనేక అంశాల మీద సిట్ అధికారులు ప్రశ్నించారు. కాబట్టి ఆ అంశాలు ఏదైతే అటు హరీష్ రావు కావచ్చు అలాగే కేటీఆర్ కి సంబంధించి గతంలో జరిగిన విచారణ ఏదైతే ప్రూఫ్ ఉందో ఆ ప్రూఫ్ ను పెట్టుకొని వీడియో రికార్డు ద్వారా కూడా అటు కేసీఆర్ ని విచారించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 4:50 పాటు అటు కేసీఆర్ ని విచారించిన అనంతరం కూడా కొద్దిసేపటి క్రితం అటు సిట్ అధికారులు కూడా నందినగర్ నుంచి కూడా బయటకు వెళ్లారు. అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది రాజకీయంగా కేసీఆర్ ని కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలాంటి చర్యలు చేస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. అటు తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ దిష్టి భవనాన్ని దహనం చేయడం, ఇప్పుడు సిట్ విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ నుంచి కూడా బయటకు వచ్చి కేసీఆర్ ని కలవడానికి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్ ని విచారించిన అధికారులు కూడా దాదాపు 3:40 పాటు విచారించిన అనంతరం కూడా పూర్తిగా వీడియో రికార్డు ద్వారా స్టేట్మెంట్ రికార్డ్ చేసి కొన్ని కీలకమైన ఎవిడెన్స్ ని, డాక్యుమెంట్ ని కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏదైతే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన ప్రూఫ్ కావచ్చు, గతంలో విచారించిన డాక్యుమెంట్లు మొత్తం కూడా అటు కేసీఆర్ కి చూపించేసి కేసీఆర్ దగ్గర నుంచి కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా అనేక మందిని విచారించిన నేపథ్యంలో అటు కేసీఆర్ ని సైతం కూడా విచారించడం ఇందులో చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.